ఈ భూమి మీద ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేము. అలాంటి ఎలక్ట్రిసిటీని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? దీనిని మొత్తం 4 దశల్లో కనుగొన్నారు. మొదటి దశ దాదాపు 2500 ఏళ్ల క్రితం టేల్స్ ఆఫ్ మైల్టస్ అనే ఒక వ్యక్తి ఒక ప్రయోగం చేశాడు. అతను ఒక ఆంబర్ స్టోన్ అనే రాయిని దుస్తులకు రుద్దాడు. అలా రుద్దిన తరువాత ఆ రాయికి దగ్గర ఉన్న గడ్డి ముక్కలు, పేపర్ ముక్కలు అంటుకున్నాయి. అప్పుడు అతనికి అర్థమైంది, ఏదో వింత శక్తి ఈ వస్తువులను ఆకర్షిస్తుంది అని. దానినే మనం ఇప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాము. రెండవ దశలో బెంజామిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్తకి మెరుపులు కరెంటును ప్రొడ్యూస్ చేస్తాయా అని ఒక డౌట్ వచ్చింది. అలా అతను ఒక రోజు వర్షం పడుతున్నప్పుడు ఒక గాలిపటంకి ఒక ఐరన్ తాడుని కట్టి దానికి చివర ఒక మెటల్ కీని పెట్టి రబ్బర్ తాడుతో ఎగరవేశాడు. మెరుపులకి ఆ కీలో కొన్ని స్పార్క్స్ వచ్చాయి. అలా మెరుపులు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి అని కనుగొన్నాడు. మూడవ దశలో ఇటలీకి చెందిన అలెస్సాండ్రో వోల్టా అనే శాస్త్రవేత్త మొదట బ్యాటరీని తయారు చేశాడు. అతను కాపర్, జింక్, ఉప్పు నీరు సహాయంతో చిన్న కరెంటును తయారు చేశాడు. అలా మనిషి తయారు చేసిన మొదటి కరెంటే ఇది. అందుకే వోల్టేజ్ అనే పదం వోల్టా అనే పేరు నుండి వచ్చింది. నాలుగవ దశలో మైకెల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక మ్యాగ్నెట్ ను కాయిల్ దగ్గర ఉంచాడు. అప్పుడు కరెంటు ప్రొడ్యూస్ అయింది. దానినే మనం ఇప్పటికీ జనరేటర్ ప్రిన్సిపల్ అంటాము. ఇలా ఎలక్ట్రిసిటీని 4 దశలలో కనుగొన్నారు.